जय श्री राम। నమస్తే అందరికీ. ఈరోజు అయితే వాల్మీకిపురంలో వాల్మీడి టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాం. చలో, మా టౌన్ నుంచి అయితే వాల్మీడి టెంపుల్కి వెళ్ళడానికి నియర్లీ ఒక 30 కిలోమీటర్స్ అయితే దూరం ట్రావెల్ చేయాలి. విలేజ్ వైబ్స్ అయితే వేరబ్బా. ఇప్పుడే మనం వాల్మీకిపురంలో అయితే ఎంటర్ అయితే అయ్యాం. సో ఇక్కడ నుంచి కొంచెం దూరంలో అయితే వాల్మీడి టెంపుల్ అయితే ఉంటుంది. వాల్మీకిపురం ఎంటర్ అవ్వగానే ఆర్చ్ అయితే కనిపిస్తుంది. లోపల వెళ్తే మనకి గుడి కూడా కనిపిస్తుంది ఒక గుట్ట మీద. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారో కింద కామెంట్లో పెట్టండి. ఇట్లాంటి సొల్లు మాత్రం మాట్లాడను. ఎట్ లాస్ట్ మనమైతే ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే మనకైతే స్టెప్స్ కూడా కనబడతాయి. ఒకవేళ మీరు వెహికల్ తెచ్చుకున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి కొడితే మనకి వెహికల్ మీదికి కూడా తీసుకోవచ్చు. అట్లా మంచిగా ఏర్పాటు అయితే చేసారు. పాయింట్ నుంచి అయితే చూస్తే మనకి లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगनी रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगनी మై పర్సనల్ ఒపీనియన్, రాములవారి గుడిని విజిట్ చేసిన తర్వాత చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. గుడి చుట్టూ మొత్తం ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. చలో రైట్, మరి అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జాగ్రత్త అందరికీ.